సర్వోన్నత స్థలములలో సర్వోన్నత స్థలములలో నివసించు దేవా. సర్వోన్నత స్థలములలో నివసించు దేవా. మహోన్నత నా హృదయమును వసింపరావా. సర్వోన్నత స్థలములలో నివసించు దేవా. మహోన్నత నా హృదయమును వసింపరావా. నన్ను నీవు సృష్టించినావు నీదు రూపముతో. ఆజ్ఞాతిక్రమ పాపం చేసితి సాతాను మాటతో. నన్ను నీవు సృష్టించినావు నీదు రూపముతో. ఆజ్ఞాతిక్రమ పాపం చేసితి సాతాను మాటతో. ఏమియ్యగలనయ్యా నీ ప్రేమకు మారుగా. నా జీవిత కాలమంతా సాగెదని సాక్షిగా. ఏమియ్యగలనయ్యా నీ ప్రేమకు మారుగా. నా జీవిత కాలమంతా సాగెదని సాక్షిగా. సర్వోన్నతుని ప్రేమ అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆసైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతదనక కేవలము మించితమైన కృపచేతనే మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నైనా సజీవ లెక్కలో ఉంచారు. వందనాలు అయ్యా. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచడమే కాకుండా మీ ప్రేమేట్లుగా ఉంచారు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో నైనా వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా నైనా సహాయం దయచేయండి. మాట్లాడిన నాకు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం దయచేసి నైనా మా జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా, నైనా మీ నామానికి మహిమార్థకరంగా ఉండులాగన, కృప చూపించులాగన సహాయం దయచేసి నైనా ధ్యానాలు దయచేయమని త్వరలో అనేసి క్రీస్తు నామంలో అతి వినంతో బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఆత్మఫలములోని భాగాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ప్రేమ అనే అంశాన్ని మనం ఆలోచన చేశాం. సంతోషము అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేశాం. నేటి దినాన్న సమాధానము అనే యొక్క అంశాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ ప్రేమను గురించి చెప్తున్నప్పుడు
ఈ యొక్క ఆత్మఫలములోని ఈ 9 అంశాలు, 9 భాగాలు, ఈ 9 తొనలు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవి అని మనం చెప్పాను. ప్రేమ యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అందులో సంతోషం కోసం మాట్లాడుకున్నాం. ప్రేమ యొక్క లక్షణాలు 15 లక్షణాల్లో ప్రేమ దుర్నీతి యందు సంతోషించక సత్యమందు సంతోషించును అని మాట్లాడుకున్నాం. అనగా దేవుని ప్రేమ కలిగిన వాడు సంతోషాన్ని అనుభవించేవాడుగా ఉంటారు. సంతోషాల గురించి చెబుతూ 2 రకాల సంతోషాలు మనం చెప్పుకున్నాం. అందులో ఉదాహరణగా ధనవంతుడు ధనాన్ని బట్టి, ఎదుటివారు కీడు చేసిన బట్టి కొంతమంది సంతోషించేవారుగా, ఎదుటివారి ఆస్తిని తనదిగా చేసుకునేటువంటి వాటిలో సంతోషం అనుభవించేవారుగా అహాబు ఇజ్బేల్ ఉన్నట్లుగా మనము ఆ సంతోషాలు ఏవి కూడా వారిని దేవుని రాజ్యానికి చేర్చలేకపోయాయి, మరణానికి దారి తీసాయని చెప్పుకున్నాం. అయితే నిజమైన సంతోషం ఎక్కడ ఉంటుందంటే శ్రమంలో సంతోషించే వారిగా ఉన్నారు మాసిదోనియా సంఘస్థులను మనం చెప్పుకున్నాం. పౌలు చెరసాలలో వేయబడినప్పుడు కీర్తన పాడుచు సంతోషంగా ఉన్నాడని చెప్పుకున్నాం. ఈ సంతోషంగా ఉన్నవారు ఎటు రీతిగా ఉంటారంటే సమాధానాన్ని కలిగి ఉంటారు. ప్రియులారా, సమాధానం అన్న పదానికి నెమ్మది అని మరొక పర్యాయ పదం కూడా ఉన్నది. అయితే మనము నెమ్మది ఎప్పుడు కలిగి ఉంటామంటే సంతోషము కలిగి ఉన్నప్పుడు నెమ్మది కూడా మనం కలిగి ఉంటాం. మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో మాట రాయబడినది, యవ్వనుడా నీ యవ్వన కాలమందు నీ హృదయాన్ని సంతోషంగా ఉండనేము అని వ్రాస్తూ ఇంకా అనే అంశాల్లో రాయబడి ఉన్నాయి. నీ హృదయాన్ని సంతుష్టంగా ఉండనేమో, నీ కోరిక ఇష్టము యావత్తు నువ్వు ఉండు. ప్రసంగి గ్రంథంలో 12వ మొదటి వచనంలో మళ్ళా ఏం రాయబడిందంటే, అయితే కొన్ని దుర్దినాలు వస్తాయట, వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పకముందే అని ఉన్నది. అందుచేత ఇప్పుడు ఈ లోకానుసారమైన సంతోషం అనుభవిస్తూ ఏదో ఒక సమయంలో వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. తర్వాత సమాధానాన్ని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుంది. ప్రియులారా, అందుచేత మన జీవితాలలో సమాధానము పొందుకునే వారముగా ఉన్నామా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళదాం. మన జీవితంలో సమాధానం ఉందా? మన జీవితంలో నెమ్మది అనుభవించే వారముగా ఉన్నామా? ఏ పరిస్థితిలోనైనా సరే నెమ్మది, ఒక నిశ్చల స్థితి, ఏమీ పర్వాలేదు, ఏ భయము లేదు, యేసయ్య ఉన్నారు, యేసయ్య చూసుకుంటారు అని ఒక నిశ్చల స్థిరమైన స్థితి, భయము లేనటువంటి పరిస్థితి, నెమ్మది అనుభవిస్తున్న స్థితి మన జీవితాల్లో ఉన్నదా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఈ యొక్క సమాధానము మనం ఎప్పుడు పొందుకుంటామంటే ఫిలిప్పీలు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మన హృదయములకు మన తలంపులకు సమాధానం కావలి ఉంటుందట. ఈ సమాధానం ఎవరి వలన కావలి ఉంటుందంటే యేసుక్రీస్తు వలన కావలి ఉంటుందట. ఈ సమాధానం ఎటువంటిదయ్యా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ సమాధానం ముందు కొన్ని విశేషణాలు వాడబడటం జరిగింది, కొన్ని యాడ్జెక్టివ్స్ వాడబడటం జరిగింది. ఎటువంటి సమాధానం అంటే అది దేవుని సమాధానము. ఆ దేవుని సమాధానం ఎటువంటిదంటే జ్ఞానానికి మించినది. ఎటువంటి జ్ఞానానికి మించినదంటే సమస్త జ్ఞానానికి మించినది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సరే, ఎప్పుడు అని మనం ప్రశ్నిస్తున్నట్లయితే ఎప్పుడు ఇది పొందుకుంటాం? అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మన హృదయముకు మన తలంపులో కావలి ఉన్న వచ్చిన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అది ఎప్పుడు పొందుకుంటాం అన్న ప్రశ్న వేసుకుంటే ఎప్పుడు పొందుకుంటామని చెప్పగలరా? ఆ పై వచనంలో ఒక మాట రాయబడినది, మీరు దేనిని గూర్చి చింతింపకుడి, కానీ ప్రతి విషయములోనూ కృతజ్ఞాపూర్వకముగా మీ ప్రార్థనా విజ్ఞాపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు అని ఈ వాక్యం రాయబడింది. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండదు. ఎప్పుడు అన్నప్పుడు మనం ఒక మాట చూసాం, ఏ విషయంలోనూ మనం చింతించకుండా మన ప్రార్థనా విజ్ఞాపన దేవునికి తెలియజేసినప్పుడు మనము ఆ యొక్క సమాధానం పొందుకుంటామని చెప్పేసి మనము చదువుతున్నాం ప్రియులారా. అయితే మన జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు
మనము సొంత ప్రయత్నాలు చేస్తాం కానీ దేవునికి మొరపెట్టడం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. దేవునితో చెప్పడం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. దేవునిని అడగటం అనేది మనం మర్చిపోతూ ఉంటాం. సౌలు జీవితంలో మనం చూసినట్లయితే సౌలు ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు సౌలు. ఈ రాజు అసలు వాస్తవానికి సౌలుకి రాజు అయ్యేటటువంటి పరిస్థితి లేని సమయంలో ఇశ్రాయేలులు లోకానుచారం చొప్పున మాకు రాజు కావాలన్నప్పుడు దేవుడు సమూయేలును పంపించి సౌలును రాజుగా అభిషేకించమన్నప్పుడు సౌలు ఈ యొక్క సమూయేలు కలిసినప్పుడు సమూయేలుతో సౌలు అంటున్నాడు, సమూయేలు సౌలుతో అన్నప్పుడు ఇశ్రాయేలు అభిష్టం ఎవరి మీద ఉన్నది, నీ మీద, నీ ఇంటి వారి మీదే కదా అన్నప్పుడు సౌలు అంటున్నాడు, ఇశ్రాయేలు గోత్రంలో మా గోత్రము అతి స్వల్పమైనది కాదా, అందున మా కుటుంబం అతి అల్పమైనది కాదా అని అంటున్నాడు. అనగా ఇశ్రాయేలు గోత్రంలో ఒక స్వల్పమైనటువంటి గోత్రం నుండి అల్పమైనటువంటి ఒక ఇంటి నుండి సౌలును దేవుడు రాజుగా చేశాడు. ప్రియులారా గమనించండి. మనం గమనించినట్లయితే ఎటువంటి అర్హత లేనటువంటి ఈ యొక్క వ్యక్తిని సౌలును దేవుడు రాజుగా చేశాడు. చేసిన తరువాత సమూయేలు ఒక సందర్భంలో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి గిల్గాల్లో నిలువు, నేను వస్తాను, అక్కడ దహన బలి అర్పిస్తాను అన్నాడు సమూయేలు. ఆ పరిస్థితుల్లో ఫిలిస్తీయులు వారు రథాలు వేసుకొని ఆ గుర్రపు రౌతులు వేసుకొని యుద్ధానికి వస్తున్నప్పుడు ఈ భయపడిపోయిన వాడై సౌలు అనేక మంది తను విడిచి వెళ్ళిపోతున్నారు. అనేక మంది కొండలకు, గుట్టలకు, మెట్లకు పారిపోతున్నారు, ఉన్నత స్థలాలకు పారిపోతున్నారు. ఇంకా కూడా ఉన్నవారు విడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో సౌలు ఏం చేశాడు అంటే, ఏం చేశాడంటే ఆ దహన బలులు, సమాధాన బలులు అర్పించేవాడు ఉన్నాడు. ప్రియులారా, తర్వాత సమూయేలు వచ్చాడు. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మీకు ఈ సందర్భంలో సౌలు చేయాల్సింది ఏంటంటే, ఏ విషయం గురించి చింతించకుండా, ఇప్పుడు చింతించాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే, సౌలుకి ఫిలిస్తీయులు యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తుంటే ఇశ్రాయేలీలు తను విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్న సమయంలో దేవునికి సౌలు ఏం చేశాడంటే దహన బలు, సమాధాన బలు అర్పించాడు. అయితే సౌలును అసలు రాజుగా చేసింది ఎవరంటే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే సౌలుని రాజుగా చేశాడు. ఇప్పుడు సౌలును రాజుగా చేసినటువంటి దేవుడే ఆ సౌలును రాజుగా నియమించినటువంటి దేవుడు ఆ రాజ్యం మీద సౌలును రాజుగా ముందుకు తీసుకువెళతాడు అన్నటువంటి భావాన్ని ముందు సౌలు కలిగి ఉండాలి. నాకు అర్హత లేదు, అర్హత లేనటువంటి నన్ను దేవుడు రాజుగా పెట్టాడు, అందుచేత ఈ రాజ్యాన్ని దేవుడే నిలుపుతాడు అన్నటువంటి ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని అక్కడ కలిగి ఉండవలసిన వాడిగా ఉన్నాడు సౌలు. అయితే అటువంటి నమ్మకం లేకుండా చింతించిన వాడై అతను ఆ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి ప్రభువా ఈ సమయంలో నేను ఏమి చెయ్యాలి అని అడగకుండా తన సొంత నిర్ణయం ఒకటి అక్కడ తీసేసుకున్నాడు. ప్రియులారా, ఇలా సొంత నిర్ణయం తీసేసుకున్న కారణంగా తన సమయంలో వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు చాలా అవివేకమైనటువంటి పని నువ్వు చేసేటివి. ఇశ్రాయేలు మీద నీ రాజ్యము సదాకాలము ఉండుటకు దేవుడు తలంచి ఉన్నాడు. అయితే నీ రాజ్యం ఎప్పుడు కొట్టివేయబడుతుంది, నీ రాజ్యం తీసివేయబడుతుంది. గమనించారా? అక్కడ నుండి సౌలు యొక్క జీవితం మనం చూసుకున్నట్లయితే సమాధానం లేనటువంటి స్థితిని అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఎందుచేతనంటే తను చింతించిన వాడై దేవునికి ఆ యొక్క ప్రార్థనా విజ్ఞాపనలు చెల్లించకుండా తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి ఇటువంటి ఏదైనా చిన్న కష్టం ఎదురైనప్పుడు, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు మనము ప్రతి మందికి అనేక మంది అధికారులను కలుస్తూ ఉంటాం. అనేక మంది మనం సొసైటీలో, సంఘంలో, ఆ సమాజంలో అనేక మందిని మనం కలుస్తూ ఉంటాం. కానీ దేవుని దగ్గర మొరపెట్టే వారముగా ఉండవేమో, దేవుని దగ్గర మన యొక్క ప్రార్థనా విజ్ఞాపనలను దేవునికి చెల్లించే వారముగా ఉండవేమో. అందుచేత మన జీవితంలో సమాధానం లేకుండా మనము ముందుకు వెళుతున్నామేమో. ప్రియులారా గమనించండి. ఒకవేళ ఈ వాక్యం వింటుండగా మీ హృదయంలో సమాధానం లేదేమో, మీ హృదయంలో నెమ్మది లేకుండా ఎవరైనా ఇక్కడ కూర్చుంటే ఒకవేళ ఆ నెమ్మది పొందకపోవటం గల కారణం ఏంటంటే, మనము ప్రతి విషయాన్ని గురించి చింతిస్తూ మన ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి తెలియచేయకుండా ఉన్నవారిగా మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రియులారా, తర్వాత సౌలు జీవితంలో ప్రతి విషయంలోనూ కూడా తను నెమ్మది లేనివాడై సమాధానం అనుభవించలేనటువంటి స్థితిలో ముందుకు వెళుతూ ఉంటున్నాడుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే గనక దేవునికి ప్రాజ్ఞా విజ్ఞాపనలు చేయకుండా చింతించేవాడుగా ఉన్నాడు. మరొక సందర్భం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఈ యొక్క నెబుకద్నెజరు కాలంలో ఒక ప్రతిమను వాళ్ళు నిలవబెట్టించి ఆ యొక్క వీణ, సింఫోనియా, విపంచిక, బాక, పెద్ద వీణ ఇటువంటి సకల వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ యొక్క ప్రతిమకు సాగిలపడి మొక్కాలని చెప్పేసి ఒక శాసనము అనేది సిద్ధపరచబడినప్పుడు వీరేం చేశారంటే ఆ ప్రతిమకి మొక్కకుండా ఉన్నారు షడ్రకు, మేషక్కు, అబేద్నెగోలు. సరే, కొంతమంది అధికారులు వెళ్ళి ఏం చేశారంటే ఈ కంప్లైంట్ చేశారు వీళ్ళ మీద. అయ్యా రాజా, నువ్వు ఇట్లా ఇటు రీతిగా చేసావు కదా, మరి ఇటు రీతిగా చేసినప్పుడు ఎవరైతే మొక్కరో వాళ్ళ శిక్ష విధింపవలసి ఉన్నది కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అనువారు ఈ యొక్క ప్రతిమకి వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కట లేదు అని కంప్లైంట్ చేసినప్పుడు రాజు వారిని పిలిపించాడు. ఏమిటి మీరు చేసేది ఏంటి, ఇటు రీతిగా చేస్తున్నారు? ఆ యొక్క బాకా, వీణ, విపంచిక, సింఫోనీ అన్నీ కూడా ఆ వాయిద్యాలు, సకల వాయిద్యాలు అవి వాయిస్తూ ఉన్నప్పుడు మీరు ప్రతిమ మొక్కాలని మీకు తెలియదా? అయినా సరే ఇప్పుడు వీటి ఎన్ని వాయిస్తూ ఉండగా మీరు యొక్క ప్రతిమకు, నేను పూజిస్తున్నటువంటి దేవతకు ప్రతిమ మొక్కారా? సరే, మిమ్మల్ని లేకపోతే కనుక అగ్నిగుండంలో వేస్తామని చెప్పేసి రాజు చెప్పాడు. చెప్పినప్పుడు ఒక చక్కటి మాట అంటున్నారు వీళ్ళు ముగ్గురు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. రాజా, నీ ప్రశ్నకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత అయితే మాకు లేదు. గమనించారా? దేనిని గూర్చి చింతింపకూడదు, కానీ ప్రతి విషయములోనూ కృతజ్ఞాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండడు. ఎటువంటి చింత లేదు. రాజా, నీ ప్రశ్నకు సమాధానం చెప్పని చింత అయితే మాకు లేదయ్యా. మమ్మల్ని నువ్వు అగ్నిగుండంలో వేసినప్పటికీ అగ్నిగుండంలో నుంచి తప్పించగల దేవుడు, మా దేవుడు సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినను మేము ఈ ప్రతిమకు మొక్కం. తప్పించకపోయినను అన్న మాట అవిశ్వాసాన్ని తెలియచేయట్లేదు. కానీ ఇక్కడ ఒకవేళ దేవుడు యొక్క పని ద్వారా మమ్మల్ని మరణానికి అప్పగిస్తుంటే మేము హతసాక్షులుగా చచ్చిపోవాలనుకుంటే మేము చచ్చిపోతాం అంతే, కానీ మీ ప్రతికి మేము మొక్కం. చింత అయితే లేదు, నెమ్మది. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాళ్ళు, ఎంత నెమ్మది అనుభవిస్తున్నారంటే, ఎంత సమాధానాన్ని అనుభవిస్తున్నారంటే వాళ్ళు ఏ బాధ, ఏ చింత లేకుండా మేము అవసరమైతే చచ్చిపోతాం అంతే, కానీ మీ ప్రతికి మొక్కం. గమనించారా ప్రియులరా? అంటే ఆ యొక్క నెమ్మది, ఆ యొక్క సమాధానం ఎందుకు పొందుతున్నారంటే వీళ్ళు చింతించకుండా వీళ్ళ ప్రార్థన ఎవరికి చేస్తున్నారంటే దేవునికి చేసేవారుగా ఉన్నారు. మేము మా దేవునికి మేము ప్రార్థన చేసుకుంటాం, ఆయన మాకు చక్కటి జీవితాన్ని, సమాధానాన్ని మాకు ఇస్తాడు, ఇంకా అంతకుమించి మాకేం అవసరం లేదు. అందును బట్టి మన జీవితాలలో మనము సమాధానం పొందేవారముగా ఉండాలి అంటే మనం ఏ విషయంలో కూడా చింతించకుండా మన ప్రార్థనా విజ్ఞాపన దేవునికి తెలియజేయాలి. ప్రియులారా, మన సమాధానము ఎటువంటి రీతిగా ఉన్నది ఒక్కసారి ఆలోచించేద్దాం. నిజంగా మన హృదయాలకు, మన తలంపులకు యేసుక్రీస్తు వలన దేవుని యొక్క సమాధానం పొందుకునే వారముగా ఉన్నామా? ఒకవేళ అటు రీతిగా పొందుకోకుండా ఉన్నట్లయితే కనుక మనము ప్రతి విషయంలోనూ కృతజ్ఞాపూర్వకంగా దేనికి చింతించకుండా దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా మన సమాధానం ఎటు రీతిగా పొందుకుంటాము అంటే మన లూకాసు సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని అక్కడ దూతలు స్తోత్రము చేస్తూ, స్తుతిగానాలు చేస్తూ ఉండటం మనం చదువుతున్నాం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమట, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. భూమి మీద మనకు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది అంటే మనము ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండగలము అంటే మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము. అందుచేత మనము దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనకేం కలుగుతుందంటే సమాధానం కలుగుతుంది. ఎప్పుడు ఇష్టలుగా ఉండగలం అంటే విశ్వాసముతో ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా మనం ఉంటాం. దానియేలు జీవితంలో చూసినట్లయితే సింహపు గుహల్లో వేయబడి ఉండి కూడా ఎంత నెమ్మదిగా ఉన్నాడు ప్రియులారా, ఎంత నెమ్మది. ఆ నిజంగా సింహపు గుహ అంటేనే ఎంతో వణుకు పుట్టేటటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ అగ్నిగుండం అంటేనే వణుకు పుట్టే దాంట్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వేయబడితే ఆ సింహపు గుహలో దానియేలు వేయబడ్డాడు. ఆ రాజు అడిగాడు ఏమనంటే, దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలగనా అంటే, నా దేవుడు సింహం నోరు మూయించును అని చెప్తున్నాడు అక్కడ. నిజంగా ఆ రోజు ఆ సింహాల మధ్యన దానియేలు ఎంతో నెమ్మది అనుభవించాడు ప్రియులారా.
ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఆ గుహలో ఎన్ని సింహాల మధ్యన దానియేలు నెమ్మది అనుభవించి ఉంటాడో తెలుసా మీకు? పోనీ ఒక సింహం మధ్యన ఉన్నాడా, 2 సింహాల మధ్యన ఉన్నాడా, 3 సింహాల మధ్యన నెమ్మది అనుభవించాడా దానియేలు? ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు మీద కంప్లైంట్ చేసినటువంటి వారు అధికారులు అందరినీ కూడా ఏం చేశారంటే తర్వాత సింహ గుహలో వేసేశారట. కేవలము దానియేలు మీద కంప్లైంట్ చేసే అధికారులే కాదు, వారి భార్యని బిడ్డల్ని వేసేశారట. ఎంతమందిని వేసేశారు అంటే అసలు ఈ అధికారులు ఎంతమందిని ఈ యొక్క దర్యావేష్ నియమించారంటే తన రాజ్యం మీద 120 మంది అధికారులను, అందులో 3 ప్రధానులు, అందులో దానియేలు ముఖ్యుడని వ్రాయబడి ఉన్నది. ఈ 120 మంది అధికారులు, ప్రధానులు వీళ్ళందరూ దానియేలు అంటే ఈర్ష్య కలిగిన వారై వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక నేరం మోపాలని చెప్పి వీరేం చేశారంటే ఇటువంటి ఆలోచన చేశారు, తన సింహ గుహలో వేయించాలని ఆలోచన చేశారు. ఈ క్రమంలో ఈ యొక్క 120 మంది అధికారులు, వారి భార్యలు 120 మంది, 240 మంది, పోనీ ఒక్కొక్కవారి కుటుంబంలో ఒక 3 పిల్లలు మనం అని అనుకుంటే ఒకవేళ ఇట్టి రీతిగా 360 మొత్తం మీద ఇంచుమించుగా, ఇది ఖచ్చితం కాకపోవచ్చు కానీ ఇంచుమించుగా ఒక 600 మందిని ఆ గుహలో వేస్తేనట, ఆ గుహలో ఈ యొక్క వారు కిందకి రాక మునిపే వాళ్ళు ఏమవుతున్నారంటే ఆ యొక్క సింహాలు ఏం చేస్తున్నట్టే వాళ్ళని పొడిగా ఎముకలను సహితము పొడి చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సింహాల మధ్యన దానియేలు ఏం చేస్తున్నాడంటే నెమ్మది అనుభవిస్తున్నాడు ప్రియులారా, సమాధానాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. నిజంగా అన్ని సింహాల మధ్యనుంటే ఎంత, అన్ని సింహాల కలదు ప్రియులారా, ఒక్క సింహం గుహలో వేయబడి ఒక్క సింహం ఉంటే మనం నెమ్మది అనుభవించగలమా? ఒకవేళ అన్ని సింహాలంటే ఏమనిపిస్తుందంటే ఈ సింహం తినపోతే ఆ సింహం తినేస్తుందేమో, ఆ సింహం తినపోతే ఈ సింహం తినేస్తుందేమో అని రకరకాల ఆలోచనలు పుట్టుకొస్తాయి. కానీ అన్ని సింహాల మధ్యన దానియేలు నెమ్మది అనుభవించాడు, సమాధానాన్ని అనుభవించాడు. ఎందుచేతను అంటే దానియేలు దేవుడి విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. సర్వోన్నత స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. ఇంకా ఇటువంటి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూడవచ్చు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంతటి సమాధానంగా ఉన్నారు, వాళ్ళు ఎంతటి నెమ్మది కలిగి ఉన్నారు. గత వారంలో చెప్పుకున్నాం మనం. పౌలు ఆ చెరసాల్లో వేయబడి కూడా సంతోషం, దాంతోపాటు సమాధానం కూడా ఉంటుందని చెప్పాను. అస్సలు చింత అయితే లేదనమాట. నన్ను చెరసాల్లో వేసేసారే, అయ్యో నాకు ఎవరు బెయిల్ ఇస్తారు, ఎవరు వస్తారో నాకు కాపాడటానికి, నేను ఏం చేయాలి ఏంటి, ఇటువంటి ఆలోచనలు చింత ఏమీ పౌలుకి లేవు ప్రియులారా. చక్కటి సమాధానంతో, చక్కటి నెమ్మదితో ఉన్నాడు. తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. కానీ మనం ఇశ్రాయేలు జీవితంలో చూసినట్లయితే అడుగడుగున సమాధానం స్థితి, నెమ్మది లేని స్థితి. ఎందుచేతనంటే దేవుని నమ్మలేకపోయారు, వాళ్ళు దేవుని వల్ల విశ్వాసం చూపించలేకపోయారు. మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నారు ప్రియులారా. వాళ్ళందరూ కూడా మన జీవితాలలో దేవుని ఆశ్రయిద్దాం, దేవుని నమ్ముదాం, దేవుడి మన జీవితాల్లో ఇది చేయగలడు అని మనం విశ్వసిద్దాం. ఈ వాక్యం వింటుండగా మీ జీవితాలలో ఒకవేళ నెమ్మది లేక, సమాధానం లేకుండా ఉన్నారేమో, ఒకవేళ వ్యక్తిగత జీవితాల్లో లేదా కుటుంబ జీవితాలలో, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో ఒకవేళ మీరు నెమ్మది లేకుండా ఉన్నారేమో, సమాధానం లేకుండా మీరు ఉన్నారేమో. కానీ దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు ప్రియులారా. మీరు దేనిని గురించి చింతించకుండా దేవుడు ఉన్నాడు, నన్ను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నా యేసయ్య ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే, దేనికోసం చింతించకుండా నువ్వు ఈ రోజున ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఒకవేళ నువ్వు ఇల్లు కట్టి ఉన్నావేమో, ఇంటి కోసం ఎన్నో లోన్స్ తెచ్చావేమో, పర్సనల్ లోన్స్ కావచ్చు, డిపార్ట్మెంట్ లోన్స్ కావచ్చు, ఇంకా అయితే హ్యాండ్ లోన్స్ కావచ్చు, ఒకవేళ తెచ్చుకుని ఉన్నావేమో. కుటుంబంలో నీ బిడ్డల బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావేమో, ఇంకా ఇతరుల బట్టి నువ్వు సమాధానం లేకుండా ఉన్నావేమో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు నెమ్మది లేకుండా ఉన్నావేమో, నువ్వు అనుభవిస్తున్న సమస్య ఏదైనా సరే నువ్వు సమాధానంతో ఉండాలి అంటే ఈ రోజున దేవుడు మాట అంటున్నాడు, ఏ విషయమును గురించి మీరు చింతించొద్దు, ఏ విషయం గురించి మీరు చింతించొద్దు, కృతజ్ఞాపూర్వకంగా మీ ప్రార్థనా విజ్ఞాపనలు నాకు తెలియజేయండి అంటున్నాడు. సిద్ధంగా ఉన్నారా? మీ ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు ప్రార్థనా విజ్ఞాపనలు తెలియజేసే మీరు దేవునికి ఇష్టలుగా కూడా ఉండాలి, ఇష్టలుగా కూడా ఉండాలి. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ,
ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాక అని మనం వాక్యంలో చదువుకున్నాం. ఆయనకి ఇష్టలుగా ఇప్పుడు ఉండగలంటే విశ్వాసంతో ఉండాలి. మీరు విశ్వసిస్తున్నారా? దేవుడిది చేయగలడు విశ్వసిస్తున్నారా? మీరు విశ్వసిస్తే సమాధానం మీ సొంతం అవుతుంది. మీరు ఈ క్షణంలో మీరు పడుతున్న వేదన, మనోవేదన, బాధ, సమస్య ఏదైనా కావచ్చు, ఈ రోజున దేవుడు దీని నుండి విడిపించి నాకు సమాధానం కలుగజేయడం మీరు విశ్వసిస్తే సమస్త జ్ఞానం ఇంక దేవుని సమాధానము యేసుక్రీస్తువుల మీరు హృదయంకు మీ తలంపులు కావలి ఉంటుంది. అటువంటి సమాధానం మీ హృదయంకు మీ తలంపులు కావలి ఉండాలి అంటే నాతో పాటు ప్రార్థన ఏకీభవించండి. పరమందు ఆశీనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ వాక్యం వింటుండగా వారి హృదయాల్లో నెమ్మది లేక, వారి హృదయాల్లో సమాధానం లేక, ఎవరైనా ఈ వాక్యం వింటూ నైనా మరి వీక్షిస్తుండగా, చూస్తూ ఉండగా నిజమైనటువంటి సమాధానం, సంతోషం, నెమ్మది కొరకునైనా ఎవరైనా కావాలి అనుకుని ప్రార్థనలో ఏకీవిస్తున్నటువంటి బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను వారి జీవితంలో సమస్య ఏదైనా కావచ్చు, వారి జీవితంలో బాధ ఏదైనా కావచ్చు, వారి జీవితంలో ప్రభావ కలిగినటువంటి ప్రభావైన పరిస్థితి ఏదైనా కావచ్చు, నైనా మీరు అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడు అని మాకు తెలుసు ప్రభావ. వందనాలు. అవును ప్రభా, నైనా ఎన్నో జీవితాలలో ప్రభావ నైనా సమాధానం లేనటువంటి సమాధానం కలిగించిన దేవుడు అయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆనాడు నైనా మీరు నరవతారిగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఈ రోజుల్లో కూడా మా జీవితాలలో ప్రభావ మీరు అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తూనైనా ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి వందనాలు. నేను ఈ సమయంలో అటువంటి సమాధానం అనుభవించే వారిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను రాజా. వందనాలు. వారి జీవితాలు సమాధానంతో నింపండి. ప్రార్థన చేస్తుండగానే వారినైనా మిమ్మల్ని విశ్వసించడానికి సహాయం దయచేయండి. వాళ్ళ హృదయాలతో మాట్లాడండి. వారి హృదయాలను ప్రభావాన్ని మీ తట్టుకునైనా తిప్పుకోవడానికి సహాయం దయచేయండి. నిజమైన సమాధానం అనుభవించేలాగా మిమ్మల్ని విశ్వసించాలని హృదయాలతో ఇప్పుడే మాట్లాడి మీరు కృప చూపించి ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నారో వారందరూ కూడా ప్రభా నిజమైనటువంటి సమాధానాన్ని, శాంతిని పొందుకొని వారి వ్యక్తిగత జీవితాల్లో, వారి కుటుంబ జీవితాల్లో నెమ్మది పొందుకొని ప్రభా సమాధానం పొందుకొని నైనా మీ నామాన్ని మహింపరచాలని సహాయం దయచేయమని త్వరలోనే యేసుక్రీస్తు నామంలో అతివంతో బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Our address is Door number 9-12-